రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అంటే కే ర్యాంప్ అంటున్నారు, ఏ, జనాలందరూ కూడా కే ర్యాంప్ అని. మీరు వదిలిన సాంగ్స్ అవి ట్రేలర్ చూసి అల్లకల్లం అవుతుంది, మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు యాక్చువల్గా. ఏంటి సార్ అంటే బేసిక్గా కిరణ్ అబ్బవరంకి తర్వాత ఏర్పడిన మార్కెట్ వచ్చిన రేంజ్ అంతా వేరే యాక్చువల్గా. ఉమ్, సో ఒక మంచి సినిమా తీశారు, ఉమ్, ఒక మించి నమ్మిన ప్రోడక్ట్. ఆయన కూడా హీరో గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ప్రోడక్ట్. అవును. మరి ఇంత నమ్మి తీసిన సినిమాని ఎందుకు ఇంత టఫ్ కాంపిటీషన్లో రిలీజ్ చేస్తున్నారు? టఫ్ కాంపిటీషన్లోనే లాస్ట్ ఇయర్ దీపావళికి టఫ్ కాంపిటీషన్లోనే వచ్చారు. రాలేదంటారా? వచ్చారు. 3 సినిమాలు, ఉమ్, 2 పెద్ద బ్యానర్లు. ఉమ్, బాగుంటే టఫ్ ఏం లేదండి. ఉమ్, బాగుంటే అన్ని సినిమాలు వస్తారు. ఉమ్, టఫ్ కాంపిటీషన్లో వచ్చి కొడితేనే కదా మా హీరో స్టామినా కూడా తెలుస్తుంది. ఉమ్. ఉమ్, బట్ అంటే కాకి ఉన్న సిచ్యువేషన్ అప్పుడు ఏర్పడిన ఇదంతా వేరు, ఇప్పుడు దీనికి ఉన్నది వేరు. పైగా సాటర్డే రిలీజ్కి వెళ్తున్నారు కదా. ఉమ్. అంటే మండే దీపావళి వచ్చింది, ఆ 3 days సరిపోద్దనా మీ లెక్క ఎలా అది? 3 days సరిపోద్దని కాదు, ఒకే రోజు 3 సినిమాలు ఎందుకు అనుకుని బేసిక్గా నేను న్యూమరాలజీ నమ్ముతా. 17th 8 అనే డేట్కి నేనేమి చేయను కొత్త పనులు. అందుకని కొత్త సినిమా రిలీజ్ కాబట్టి నేను 18th వెళ్ళాను అంతే. 18th వెళ్ళారు. న్యూమరాజీ బాగా నమ్ముతారా? ఉమ్. అదే అంటే కే ర్యాంప్ అనే టైటిల్ తర్వాత ఇవన్నీ. అదే ఉండదు, నా రిలీజ్ డేట్ లో 8 ఉండకూడదు అనుకుంటారే. ఓకే, బట్ 6, 8, మరి ఇక్కడ 18 ఉంది కదా సార్. 9 కదా అది. ఓహో, అలా 18 అంటే ఫైనల్ నెంబర్స్ అంటే అన్ని కౌంట్ చేసి ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీ ఎంత, థియేటర్కి ఎంత, ఇలా వచ్చినట్టు కలెక్షన్స్ లో 9 రావచ్చు. రావచ్చు, ఏదైనా రావచ్చు, కలెక్షన్ లో ఉంది సార్. కానీ కలెక్షన్సే కదా డిసైడ్ చేసేది మన సినిమా రేంజ్ని కానీ దేన్నైనా కూడా. అవును. సో మరి అయితే కాతో ఒక క్లీన్ ఇమేజ్ వచ్చింది కిరణ్ అబ్బవరం. అంటే అప్పటి వరకు ఆయన ఉన్న మార్కెట్ వేరు, కా తర్వాత మార్కెట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ఒక క్లీన్ ఇమేజ్ వచ్చింది కదా. మరి ఈ క్లీన్ ఇమేజ్ ఉన్న టైంలో కే ర్యాంప్ అనేది ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి మీరు ఎప్పటి నుంచి చాలా మందికి ఆన్సర్ చేసిందే, చాలా మంది మళ్ళీ అదే అడుగుతున్నారు. సో ఎందుకు ఇలాంటి కంటెంట్ ఎందుకు అంటారు అసలు? ఏంటి, వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ కే ర్యాంప్? కే ర్యాంప్ అంటే ఇప్పుడు కా సినిమా తర్వాత కాలో కేఏ కా. కే ర్యాంప్ లో మా డైరెక్టర్ ఏదో సెంటిమెంట్ గా కాని తీసుకొచ్చి కుమార్ అనే క్యారెక్టర్ కి అబ్బవరం, కుమార్ అబ్బవరం, కిరణ్ అబ్బవరం, కేకి సెంటిమెంట్ గా అతను పెట్టుకున్న టైటిల్ అది కే ర్యాంప్. ఓన్లీ ర్యాంప్ కాకుండా కే యాడ్ చేశాడు అంతే, హీరో పేరు. సినిమాలో మీరు అన్నట్టు మీరు చూసిన టేజర్లో గ్లిమ్స్లో అసలు ఆ డైలాగులు రావడానికి ఏంటి కారణం అంటే, బేసిక్గా ఈ కథలో డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా ఒక నలుగురు కూర్చొని ఉన్నప్పుడు మనం మాడుకుంటుంటాం కదా, అలాంటి డైలాగ్ వర్షన్ రాసుకున్నాడు అతను హీరో క్యారెక్టరైజేషన్ వరకు. దాన్ని షూటింగ్లో కూడా అలాగే వెళ్ళాడు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మరీ మనకు కొంచెం అనిపించినవి మాత్రం మనం తీసేసి వెళ్ళిపోదాం దాంట్లో ఉన్నాం అంతే. అంటే అదే ఇప్పుడు మీరు టీజర్స్లో ట్రైలర్స్లో ఒకటి వేసి ప్రమోట్ చేశారు, ఇప్పుడు ఈ సినిమాలో ఉండమని ఆయనే క్లారిటీ ఇచ్చారు. సినిమాలో రావు, మొత్తం అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సబ్జెక్ట్ అని చెప్పేసి. బట్ లేని దాన్ని పెట్టి ఎందుకు ప్రమోట్ చేయడం? అంటే లేని దాన్ని పెట్టి ప్రమోట్ చేయలేదండి, అది ఉంటే కొత్తగా ఉంటుంది, న్యాచురల్గా డైలాగులు తెలియనట్టుంది అనుకునే మేము చేసాం. ఇబ్బంది పడుతున్నారు అనేది మా దగ్గరకు వచ్చినప్పుడు అలా వద్దు అనుకుని కొన్నే మేము తీసేసాం. బట్ మీకు యాజ్ ఏ ఆడియన్స్ కింద మీకు సినిమా చూసినప్పుడు మీకు అనిపించలేదా ఈ ఇబ్బంది పెడుతున్నాయేమో, కొంచెం మనం ఓవర్ ద బోర్డ్ వెళ్తున్నామేమో అని అనిపించింది? అంటే ఇప్పుడు మా డైరెక్టర్ ఏమంటాడు, సార్ ఫస్ట్ మనం ఇలాగే అనుకుని కదా వెళ్ళాం, మనం ఏ సర్టిఫికేట్ ప్రిపేర్ అయ్యి అంటే, తర్వాత నాకు అనిపించింది ఈ ఫ్యామిలీ సినిమా కదా, మన ఎంటర్టైన్మెంట్ ఇది బాగున్నప్పుడు అవి ఉంటే ఇబ్బంది అయింది, రేపు మనం కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసేటప్పుడు కొంచెం అభ్యంతకరంగా ఉంటుంది అనే దాంట్లోనే 2-3 డైలాగులు ఉన్నాయి, ఆ 2-3 తీస్తాం. అంటే వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ కే ర్యాంప్? అంటే ఇది యాక్షన్ అనుకోవాలా లేదా లవ్ అనుకోవాలా, ఏంటి సార్? వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ ద ఫిల్మ్? మాకు ఎందుకంటే ఒక వైబ్ ఉన్న ఇదే కనిపించింది ట్రైలర్ టీజర్ ఇదంతా కూడా. ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అండి హీరో. ఒక డబ్బున్న అబ్బాయి ఒక డబ్బు లేనివాడికి ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటాడు. డబ్బున్న వాళ్ళు మామూలుగా పబ్లిక్ వెళ్తాడు, ఇతను మాస్ బార్లకి కళ్ళు కాంపౌండ్లకి వెళ్తాడు. అతను లుకింగ్ స్టైల్ కూడా సింపుల్గా ఒక లుంగి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అలా చిల్లరగా అల్లరిగా తిరిగే ఒక క్యారెక్టర్ కేరళ వెళ్ళినాక ఒక అమ్మాయితో లవ్లో పడి ఆ అమ్మాయి వాళ్ళు ఇతనే సఫర్ అయ్యాడు అనేది కథ. దాన్ని కామిక్ వేలో చెప్పుకుంటే ఎంటర్టైన్మెంట్తో చేసిన కథ అండి. అయితే ఇప్పుడు వరకు మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కదా, ఒక సినిమా మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు ఏముంటే ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని మీకు? అంటే వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్?
చెక్ లిస్ట్ అంటూ ఏం కాదండి. ఒక సినిమా ఇప్పుడు మనది ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ అనుకోండి. కనీసం మనం 4, 5 సార్లన్నా బిగ్గర్ లాఫ్‌లు, మంచి ఎపిసోడ్‌లు పడాలి. అలా ఈ కథలో ఏందంటే నాకు బాగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటది. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటది. నరేష్ గారిది ఎంటర్టైన్మెంట్ మామ, అల్లుడు కాంబినేషన్ హీరోది ఇది. అది బాగుంటది. వెన్నెల కిషోర్ గారు కెనడా నుంచి వస్తారు. హీరోతో పాటు సెకండ్ హాఫ్‌లో ట్రావెల్ అవుతాడు. ఇవన్నీ హిలేరియస్ కామెడీ ట్రాక్‌లన్నీ కరెక్ట్‌గా కుదిరినాయి. కథలో ఉండే కామెడీ అంతా. దానికి ఇష్టం చెప్తాను. సో అంటే ఇప్పుడు లాస్ట్ సినిమాలకే అప్పుడు రిలీజ్ అప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అంటే మొత్తం బిజినెస్ అయిపోయింది హ్యాపీగా అన్న థాటా లేకపోతే ప్రతి సినిమాకి బిజినెస్ అయిపోద్దండి బై గాడ్ గ్రేస్. ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ముందున్నాను అన్నిటికీ 1 డే 2 డే అవుట్పుట్ల విషయంలో అది కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను అంతే తేడా. అయితే ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు కూడా మీరు తీసినవి కూడా ప్రతిదీ మనం కథ నచ్చి అన్ని ఒప్పుకునే చేస్తాము. బట్ కొన్ని ఎలిమెంట్స్ ఎక్కడో ఇబ్బంది మిస్ అయితే ఏదో అవుతుంది కదా. సో మరి ఈ సినిమాకి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే అంటే జడ్జిమెంట్ తీసుకుంటాం కదా మనం ఒక్కడమే కాదు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి జడ్జిమెంట్ తీసుకుంటాం కదా. సో మరి మీకు జడ్జిమెంట్ ఇచ్చే ఆ పిల్లర్స్ ఏం మాట్లాడారు, ఏమన్నారు? ఆల్రెడీ ఒక పాజిటివ్ వైబ్ వినిపిస్తుంది. ప్రతి సినిమా సార్ ఎడిట్ రూమ్లో ఒక విధంగా ఉంటుంది. ఒక్కో సినిమా ఎడిట్ రూమ్లో బాగాలేదంటారు, థియేటర్కి వెళ్తే బ్లాస్ట్ అయింది. ఒక్కటి ఎడిట్ రూమ్లో అద్దుతూ అంటారు, థియేటర్కి వెళ్తే ఆడదు. అది కామనే. నాకు రెగ్యులర్గా నా సినిమా చూసే వాళ్ళంతా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచి సినిమా తీసామని. బాగుంది. ఎంటర్టైన్మెంట్ అంతా బాగా పని అయిపోయింది. బాగా పని అయిపోద్దండి. గతంలో కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి కదా యాక్చువల్గా. అవి కూడా నమ్మి చేసిన సినిమాలే, కష్టపడి చేసిన సినిమాలే, డబ్బులు పెట్టి చేసిన సినిమాలే, వైట్ పెట్టి చేసిన. సో మరి వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి? దీనికి కేరామ్ కొత్తగా ఏం అప్లై చేశారు? అంటే మెసేజ్లు, సందేశాలు ఇవ్వకూడదని ఒకటి తెలుసుకున్నానండి. కేరామ్ ఏం లేదండి. ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఏమి ఉండదు సార్. కరెక్ట్గా ఎంటర్టైన్మెంట్ కుదిరితే కథ ఎలాగున్నా కూడా ఆడియన్ని మనం ఒక అరగంట నవ్వించి మన థియేటర్ నుంచి బయటకు పంపితే ఫుల్ మీల్స్ లాగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. అదే నేర్చుకున్నది. అదే నేర్చుకో అంటే ఒక్కో సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. గత సినిమా తాలూకు అప్గ్రేడ్ అవుతుంటారు ఎప్పటికప్పుడు. అయితే లాస్ట్ సినిమాలో పాటలు అన్యూన్యంగా వచ్చినాయి. సెకండ్ హాఫ్లో పాటలు వచ్చి కథను డిస్టర్బ్ చేసినాయి. ఇందులో ఆ స్కోప్ లేదు. ఆ జాగ్రత్త. అయితే కేరళ ఎపిసోడ్ ఏదో బాగా హల్చల్ చేస్తుంది, కేరళలో చేసిన సాంగ్ అవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి కదా. ఏంటి కేరళ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక నేచురల్ ఇది చూపిద్దామన్నా, లేదంటే కనుక నీడ్ ఉంది కథకి? కథ ప్రకారంగా హీరో హైదరాబాద్ నుంచి అక్కడ షిఫ్ట్ అవుతాడండి కాలేజీ. అక్కడే మనం అనుకున్న ప్లేస్మెంట్లో సాంగ్ అది వచ్చింది. ఆ సాంగ్ ఏంటంటే ఓనం ఫెస్టివల్ సాంగ్, కొంచెం బాగా సెలబ్రేషన్ సాంగ్ కాబట్టి అది బాగా తీయాలి. అక్కడే తీసాం. అది కూడా సాంగులు 2 అక్కడే తీసాం. సో అంటే ఇది కాకముందు కమిట్ అయిందేనా, తర్వాత రిలీజ్ అయిన ఒక 1 month 2 months. మరి డైరెక్టర్ గారు కూడా క్రియేటివ్ సైడ్ కూడా ఉంటారు. ఆయన కూడా స్క్రిప్ట్ ఇవన్నిటి మీద పట్టు ఉంది కదా. మరి ఈ సినిమాకి ఏమైనా చేంజెస్ చెప్పారా, లేకపోతే మొత్తం కిరణ్ గారు నచ్చి నన్ను వినమన్న కథేనండి ఇది. ఆయన పంపించింది కదా మీ దగ్గర? ఆయనే పంపించింది. ఆయనతో ఒక 1 year ట్రావెల్ అవుతున్నాడు అని డైరెక్టర్ వచ్చినాక తెలిసింది నాకు. అది వాళ్ళకి 1 year నుంచి అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ సినిమా తీద్దాం తర్వాత అనేది. లక్కీగా హీరో గారు నాకు పంపారు. మీకు వినంగానే నవ్వారా? నెరేషన్లోనే పడిపడి నవ్వుకున్నారా, లేకపోతే ముసిముసి నవ్వుకున్నా? పడిపడి నవ్వుకునే బ్లాక్ లో ఉన్నాయి, లోపల అయితే దీంట్లో అంటే మొన్న జరిగిన దీంట్లో కూడా ఈయనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఆయనేమో మహేష్ బాబు గారి ఫ్యాను, ఇద్దరు స్టేజ్ మీద కొట్టుకుంటూ పని చేశారు. సో ఏంటి ఫైనల్గా ఆ ఎలిమెంట్ ఏమన్నా పెడుతున్నారా దీంట్లో తీసుకొచ్చి? సినిమాలు అదేం లేదండి. మా డైరెక్టర్ గారు నాన్నగారు నెల్లూరు డిస్టిక్లో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పేషెంట్ అనుకుంటా. హీరో గారు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అది వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడిన తప్పితే సినిమాకి దానికి లింక్ ఏం లేదు. ఇంతకీ మీరెవరు ఫ్యాను? నేను బాలకృష్ణ గారి ఫ్యాన్. బాలకృష్ణ గారి ఫ్యాన్. అసలు 3 పరస్పరం అన్ని ఒకే స్టేజ్ మీద కలిసి మొత్తానికి. మరి ఎప్పుడు సార్ బాలకృష్ణ గారితో సినిమా? అంటే ఇప్పటి వరకు హాస్య మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి చూస్తుంటే మిడ్ రేంజ్ ఈ సినిమాలో చేస్తూ వస్తున్నారు, కానీ పెద్ద సినిమాలకి ఎప్పుడు స్టెప్ తీసుకోలేదు. అంటే టైం ఉందా, లేదంటే ఆ సినిమా ఇండస్ట్రీ ఇంకా స్టడీ చేస్తున్నారా? లేదా స్టడీ లేదండి, చిన్నగా వెళ్తున్నా. నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దది వెళ్తాను, ఆపై చేయదు అలా వెళ్తాను. డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం నేను బేసిక్గా వచ్చింది అక్కడి నుంచే కదా. నిదానంగా నాకు పరిచయం హీరోలందరితో చేసుకుంటూ వెళ్తున్నా. డెఫినెట్గా వన్ డే. అయితే ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ అనిల్ గారితో అసోసియేషన్ ఉంటుంది, దీనికి లేదు? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కొన్ని సినిమాలు ఇద్దరం కలిపి చేస్తున్నాం సార్, కొన్ని సోలోగా చేసుకుంటాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద సినిమాతో వస్తాం. ఇది బాలకృష్ణ గారి సినిమానా?
బాలకృష్ణ గారు కాదులేండి. రివీల్ చేయకూడదు ఎవరో. చేస్తా అన్ని సెట్ అయినాక ఇనిషియల్ టాక్స్ లో ఉంది. పెద్ద హీరో తోటి పెద్ద ప్రొడక్షన్ చూడాలి. hope so. ఇప్పుడు రాజేష్ చంద్రన్న గారు ఎలా అయితే పెద్ద చైర్లో కూర్చున్నారో అలాగా పెద్ద టాప్ చైర్ ప్రొడ్యూసర్ సార్ పెద్ద హీరో చిన్న హీరో అవన్నీ సెకండరీ సార్. కథ చిన్న హీరో వచ్చి పెద్ద హిట్ కొడతాడు, అవును. ఆడితేనే. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క అంచనాలు వేసుకుని వస్తారు. కొంతమంది ఏంటి సర్టన్ అమౌంట్ పెట్టుకుని దీంట్లో వస్తే ఇంకా పెడదాం అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక 20 సినిమాలు 30 సినిమాలు వచ్చినా రాపోయినా చేద్దామని వస్తారు. సో మరి మీ గోల్ ఏముంటుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద? యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నచ్చిన కథను చేసుకుంటూ వెళ్ళాలి, అది రీచ్ అవ్వాలి, ఆడియన్స్ హిట్ చేయాలనుకుంటే చేసుకుంటూ వెళ్తున్నా. నాకు పర్టికులర్గా ఒకేసారి 10 సినిమాలు చేయాలి, నెక్స్ట్ ఇంకో 10 సినిమాలు లైన్లో పెట్టాలి, అలాంటి గోలు థాట్స్ నాకు. సింపుల్గా మన దగ్గర అందుబాటులో ఉన్న కథలు చేసుకుంటూ వెళ్దాం. అయితే సామాజిక వర్గం సినిమా వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే ఎవర్రా బాబు ఈ ప్రొడ్యూసర్ వచ్చాడు, శ్రీ విష్ణుని పెట్టాడు, శ్రీ విష్ణు ఎప్పుడు చేయని జోనర్లో ఒక మంచి అద్భుతమైన కామెడీ చేయించాడు, హిట్ కొట్టేశాడు అని చెప్పి చాలా మాట్లాడుకున్నారు. సో అంటే సామాజిక వర్గమనకి ఏంటి అంటే మీ థాట్స్ అప్పుడు అప్పటికి ఇప్పటికీ మీకు ఒక సీనియారిటీ వచ్చింది కదా? సీనియారిటీ ఏం లేదండి. నాంది జరిగే టైంలో నాంది తర్వాత నేను స్క్రిప్ట్ సామాజిక గమన, దానికి హీరో ఎతికే క్రమంలో వచ్చి వే ఆనంద్ గారు వచ్చి ఊరి పేరు బయరుకొని కథ చెప్పారు. అది ఫస్ట్ స్టార్ట్ చేసాం. అక్కడ హీరో దొరికాడు కాబట్టి సందీప్ కృష్ణ గారు, దీనికి హీరోని ఎత్తుతాం. దానివల్ల ఇది లేట్ గా స్టార్ట్ అయింది. సో మరి ఎప్పుడు అది అంత బ్లాస్ట్ హిట్ అయింది కదా, మరి 2 ఎప్పుడు సామాజిక వర్గం? డెఫినెట్ గా స్క్రిప్ట్ రైటింగ్ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ ఇయర్ సామాజిక వర్గం 2 అంటున్నారు, ఒక పెద్ద సినిమా అంటున్నారు, ఇప్పుడేమో ఇది చేశారు. అయితే మొన్న రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూలో చాలామంది మాట్లాడుతూ మీరు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో చిన్న సినిమాలు తీయడం అనేది లేకపోతే ఒక మిడ్ బడ్జెట్ సినిమాలు తీయడం అనేది వాటిని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుందని ఒక మాట మాట్లాడారు. కంటెంట్కి సంబంధం లేకుండా ఉండే లెక్కలు ఇవన్నీ కూడా, మార్కెట్ లెక్కలు, అంటే మార్కెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కానీ. సో దీంట్లో ఒక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు మీకు కంటెంట్ మీద మీరు జడ్జ్ చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వై యూ కాంట్ అంటే ఈ ఇబ్బంది పడుతూ ఎందుకు ఇవి చేయడం అనేది? నెక్స్ట్ ఇబ్బంది పడుతూ చేస్తున్నాం అని కాదండి, ఏ సినిమా రేంజ్లో ఉండే రిస్క్ ఆ సినిమా రేంజ్లో ఉందండి. పెద్ద సినిమా స్టార్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నాందిటకలు అనేది స్పీడ్గా అయింది, చిన్న సినిమా కష్టంగా ఉంది. దాన్ని మనం ఏదో డిఫరెంట్ కంటెంట్ తోటి వెళ్ళి వాడిని అట్రాక్ట్ చేసి మనం బీజింగ్ చేసుకోవాల్సిన టైం ఇది. బట్ నాన్ థియేట్రికల్ పెద్ద సినిమాలు కూడా తగ్గిపోయింది కదా సార్ బాగా? తగ్గింది. మరి ఇప్పుడు దాన్ని ఎలా అంటే ఒకప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారంటే థియేటర్స్లో రేట్లు పెంచకుండా ఉంటే వస్తారని అంటారు. పెద్ద సినిమా ఏదైనా వస్తే ఆటోమేటిక్గా పెంచేస్తారు. దానికి తోడు ఏ సర్టిఫికేట్ సినిమా ఉంటే అలౌ చేయట్లేదు మల్టీప్లెక్స్ వాళ్ళు, మొత్తం పిల్లల్ని అందరిని ఆపేస్తున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని రిస్ట్రిక్ట్ చేసేసుకుంటే ఇంకెలా పోతుంది థియేటర్స్? యాజ్ ఏ ఒక సినిమా ప్రొడ్యూసర్ కింద ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలనుకున్న ప్రొడ్యూసర్ కింద మీ టేక్ ఏంటి, దాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మార్కెట్? సార్ థియేటర్లు నిన్న ఓజీ వచ్చింది సార్, రేట్లు పెంచారు, జనం ఎగబడి వారం రోజులు హౌస్ఫుల్సే కదా ఎక్కడ పడితే అక్కడ. ఆ ఉండే స్టార్ ఇమేజ్ని బట్టి రేటు పెంచినా మనం చూడటానికి వెళ్తున్నాం. చిన్న సినిమాకి మాత్రం నార్మల్ రేట్లు ఉంటే సినిమా బాగుందంటే 100% చూస్తారు సార్, అందులో నో డౌట్. అందులో కూడా ప్రమోషన్ రీచ్ అవ్వాలి ఆడియన్కి. ఓ సినిమా వస్తుంది, దీన్ని మనం ఎంత కొత్తగా మన టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ప్రమోషన్ మెటీరియల్, మనం వదిలే సాంగులు, దీని మీద 50% డిపెండ్ అయిపోయింది. లేదు ఏమీ లేదన్నా కూడా సినిమా థియేటర్లో బాగుందంటే నెక్స్ట్ డే నుంచి పికప్ అయిపోతుంది. తీసే కంటెంటే మెయిన్. కంటెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు నాన్ థియేటర్లో అప్పటికి ఇప్పటికి తగ్గిపోయింది. సినిమా పలికితే అది రావటం కూడా డబుల్ డిజిటల్ వస్తాయి. నాన్ థియేటర్కల్ ఫస్ట్ అమ్మకపోతే కానీ ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని అదే కదా. ఫస్ట్ ఇమీడియట్ గా రాగానే థియేటర్కల్ బిజినెస్ ఎంత అవుతుంది అనేది పక్కన పెట్టి ముందు నాన్ థియేటర్కల్ కే పరిగెడుతున్నారు. ప్లస్ నెల తిరగకుండానే వచ్చేస్తుంది కదా సార్ కంటెంట్ టీవీలో. మరి దీన్ని ఎలా సస్టైన్ చేయగలుగుతారు థియేటర్ సిస్టమ్ ని మీరు? ఒక 7 వారాలు అయితే ఉండాలి సార్, అది ఇప్పటి నుంచి డిస్కషన్ జరుగుతుంది. పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని వాళ్ళు డిసైడ్ అయిపోతే అందరూ ఫాలో అయిపోతారు. అంటే పెద్ద ప్రొడ్యూసర్లు అంటే ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కదా, పెద్ద ప్రొడ్యూసర్లు కానీ చిన్న ప్రొడ్యూసర్లు ఆ డిఫరెన్షియేషన్ ఉందా? డెఫినెట్గా పెద్ద ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలు అక్కడ ఇంప్లిమెంట్ అయితేనే అన్నిటికీ వస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళి 7 వారాల్లో నా సినిమా అమ్ముతానంటే కుదరదు కదా. ఒక ప్రొడ్యూసర్ ఉన్న 4 ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలు తీసే వాళ్ళ దగ్గర నుంచి అది ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గా అందరికి సెటరేట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు మాట్లాడారు రోజు వారం రోజులు హౌస్ఫుల్ అవ్వలేదని, బట్ బేసిక్గా ఏంటంటే
ఆదివారం వరకు మీరు అన్నట్టు ఫుల్గానే ఉంది, తర్వాత తగ్గిందనే కదా వాళ్ళు కూడా రేట్లు తగ్గించిన తర్వాత మళ్ళీ ఒక పుల్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలన్నా, ఫ్యామిలీ అందరూ వచ్చి చూసుకోవాలన్నా కూడా, ఎందుకంటే దాని జనరల్గా దానికి కారణం పాప్కార్న్ రేట్లు అంటారు, లేదా ఇంకోటి అంటారు కానీ బట్ కాకపోతే ఇది కూడా ఒక రేట్ అవుతుంది కదా, టికెట్ రేట్ పెంచడం అనేది కూడా ఒకటి అవుతుంది కదా. స్టార్ పవర్ని బట్టి సరిపోద్ది సార్ 100%. మీరు అన్నట్టు 3 రోజులు అయితే ఎఫర్టబుల్, 1 వీక్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంది. అయ్యే బడ్జెట్లను బట్టి రికవరీ డిస్ట్రిబ్యూటర్ కొనుక్కునే దాన్ని బట్టి వాటికి కొన్ని కావాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా మొన్న జరిగిన ఈ స్ట్రైక్ తర్వాత ఏంటంటే అప్పుడు చిన్న నిర్మాతలు అందరూ కూడా కలిసి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో మేము ఒక పార్టీ బట్ కాకపోతే వాయిస్ వినపట్లేదని మేము సపరేట్గా వాయిస్ వినిపిద్దాం అనుకున్నారు, ఒక పార్టీ పెట్టి మాట్లాడారు కదా. సో దాని తర్వాత జరిగిన ఆ పరిణామాలు వాటిల్లో మీరు అనుకున్న ఏవైతే ఉన్నాయో అవి దక్కించుకోగలిగారా? మీకు కావాల్సిన ప్రతిఫలాలు, మీరు అనుకున్న డిమాండ్లు? ఇప్పుడు ఒకటి సార్, సినిమాకి డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఎంతో, పనిచేసే టెక్నీషియన్ కాడి నుంచి లైట్ మెన్ కాడి నుంచి అందరూ ఉండాలి. వాళ్ళు ఏ రోజు ఆ రోజు డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు అడిగిన పెన్షన్ దాంట్లో కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే అడ్జస్ట్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. అసలు దాన్ని అదే పాయింట్ లెస్. అది 9 to 9 కాల్ షీట్ మాత్రం అందరూ సపోర్ట్ చేయటం, వాళ్ళు ఒప్పుకోవటం, అందరూ ఒప్పుకోవటం, అది బిగ్ అచీవ్మెంట్ అండి. డెఫినెట్గా మంచిగా జరిగింది దానివల్ల అందరికీ మంచి జరిగింది. అయితే చాలా సినిమాలు సఫర్ అయినాయి ఆ 20 రోజులు 15 రోజులు వర్క్ జరగకపోవడంతో దాంతో. బట్ కేరాంప్ అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వేస్తారు ఏంటి, ముందే అయిపోయింది ఇది మొత్తం సినిమా? లేదు, లక్కీగా ఏంటంటే లాంగ్ షెడ్యూల్ అయిపోయినాక నాకు గ్యాప్ వచ్చి కరెక్ట్గా స్ట్రైక్ అయిపోయి 4వ రోజుకి డేట్లు వచ్చినాయి నాకు. అది ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఉన్నాను, 4 రోజుల ముందు స్ట్రైక్ కాలేకపోయింది, అలా వచ్చింది. లేదంటే ఈ టైంకి అందుకునే వాళ్ళం కాదు. అదే కొన్ని సినిమాలు ఏదో అంటాయి కదా, ముందే రాసి పెట్టి ఉంటది, ఓం రాయికి ముందే గ్రహాలు రాసి ఉంటాయి అన్నట్టు. మీ సినిమాకి కరెక్ట్గా అయిపోయిన తర్వాత గ్యాప్ రావడం, మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు వర్కౌట్ అవడం, రెండు లక్కీగా అలా జరిగింది. సో మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారనేది మాకు తెలుస్తుంది. మీ ట్రైలర్లో, మీ టీజరు, మీ పోస్టర్, ఎవ్రీథింగ్ వచ్చిన ప్రతి మెటీరియల్ కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. సో కేరాంప్ చూసే ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు? అంటే దేనికోసం ఎందుకు రావాలి కేరాంప్? ఒక 4 రోజుల తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది కదా, కేరాంప్ థియేటర్లో ఏమేం చేస్తాం వస్తే కేరాంప్ పరంగా? సార్ 4 రోజుల తర్వాత వచ్చే ఓటీటీలో 2-3 కూర్చొని చూస్తే ఆ కామెడీ బ్లాష్లో ఉండవు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఒక 1 అవర్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసి వైబ్లో ఉండే సినిమా. మంచి గ్రాండ్గా 2 సాంగ్స్ ఉంటాయి, ఫుల్ ఫన్. పెద్ద నరేష్ గారు, హీరో గారు, వెన్నెల కిషోర్, సాయి కుమార్ గారు, మురళీధర్ గౌడ్, అన్ని క్యారెక్టర్లు మంచి ఫన్ను, చిన్న ఎమోషన్ ఉండే కదా. డెఫినెట్గా థియేటర్లో చూసి అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆల్రెడీ ఇంకొక 3-4 సినిమాలు కూడా ఉన్నాయి కదా పండగ. సో దాంట్లో ఎంతవరకు ఇది స్పెషల్గా ఉంటుంది అనుకుంటారు? ఎందుకంటే మిత్రమండలి కూడా ఆల్మోస్ట్ ఒక కామెడీ బ్యాక్డ్రాప్ వస్తున్న జానరే, తెలుసు కదా, కూడా ఒక లవ్ టింజ్ ఉన్నా కూడా అది కూడా ఒక దీంట్లో వస్తుంది కదా. సో కేరాంప్ హౌ స్పెషల్ ఇట్ ఈజ్ అంటే హీరో క్యారెక్టరైజేషన్లో కొత్తగా ఉంటుంది. నేను చెప్పంటే మీరు ఏదో అన్నారు కదా ఇందాక, యూత్ని టార్గెట్ చేశారు, మంచి వైరల్ అయిందని. ఆ కంటెంట్ అంతా ఈ సినిమాలో ఉంది కాబట్టి ఇది స్పెషల్ సినిమా. కొంతవరకు తీసేమంటున్నారు కదా, దాంట్లో ఉన్నాయి, తీసినా కూడా ఎంతో కొంత ఉంటుందిగా. సో ఫైనల్లీ యూబైయేనా? యూబై ముందు ఫ్యామిలీ రావాలి థియేటర్కి, దానికోసం ఏమైనా దానికోసం ఏమైనా సాక్రిఫైస్ చేశారా అంటున్నా? అంటే ఫ్యామిలీ చిన్న డైలాగులు సీనుల్లో ఏముండదు. ఇప్పుడు మీరు చూసిన లిప్ లాక్లు ఉన్నాయి, ఒక 5-6 ఉన్నట్టు సినిమాలో. అది కథ ప్రకారంగా ఉంటే ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఎవరికి ఫ్యామిలీతో చూస్తున్నా కూడా ఏంటి ఇది అనేది ఏమి ఉండదు, న్యాచురల్గా ఉంటుంది అంతా. అయితే జనరల్గా కిరణ్ గారు ఏంటంటే ఇంతకుముందు అప్పుడు మాట్లాడుతూ కూడా కిరణ్ బోరంతో ఏంటి ప్రాబ్లం అంటే బాగా ఓపెన్ అయ్యాయని అప్పటి వరకు ఉన్న ఇదంతా కూడా మాట్లాడేశారు, అందరూ అప్రిషియేట్ చేశారు, దాని బాగానే. దీంట్లో ఒక డైలాగ్ పెట్టారు మీరు, ఇయర్ తగ్గించుకోమంటున్నారు, నువ్వేం చేస్తావు మళ్ళీ, లేదా ఇయే కంటిన్యూ చేద్దామని. అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఏంటంటే కొంచెం అంటే హీరో క్యారెక్టర్ ఎంతవరకు ఉందనేది పక్కన పెడితే కిరణ్ బోరం అన్నట్టుగానే చూస్తారు, అది కిరణ్ బోరం నుంచి వస్తున్నట్టు అని. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏంటి ఆయన ఏమన్నారు? అదే ఆ టీజర్ లో ఉంది కదా, సినిమాలో ఏముందో మీరు చూడండి. ఏముంది చెప్పండి సార్, అదే చూస్తున్నా. ఇప్పుడు అయ్యే తగ్గించుకుంటే మంచిదని అన్నారు, అయ్యే చేస్తా అన్నారు కదా, ఏమీ చేయలేదు. అది ఎలా ఉంటది అంటే ఆయన మీద ఆయన సెటర్ వేసుకుని కామెడీ కోసం. సో ఇవన్నీ ఒప్పుకోవాలంటే నిజంగా అంటే సినిమా మీద పూర్తి నమ్మకం ఇవన్నీ ఉంటేనే కానీ కావు కదా. సో ఆయన అవన్నీ ఒప్పుకుని ఎవ్రీథింగ్ సెటర్. ఇన్ఫాక్ట్ అది లొకేషన్ లో ఆయన అనిపించి డైరెక్టర్ చెప్పి రాపించిన డైలాగ్, అది డైరెక్టర్ రాసింది కదా, డైరెక్టర్ రాసిందని కొంచెం మార్చి ఇలా మార్చారు.
ఓకే. మరి మీకేముండవా కొంచెం అంటే ఇలా మారిస్తే బాగుంటుంది, ఇలా నాకు మారిస్తే మా డైరెక్టరు ఒక కథ విని వాళ్ళు ఇచ్చిన డైలాగులు ఏదుందో నేను అదే తీయమంటాను సార్. ఇంకా బెటర్మెంట్లో ఏమైనా చెప్తే సరే ఈ డైలాగ్ ఇలా మార్చాను అక్కడ కనపడినప్పుడు చెప్తాడు అంతే. నేను కథలో ఎడిట్లో అలా దూరి ఇలా గిలికి ఆ ప్రొడ్యూసర్ నేను కాదు. ఒక డైరెక్టర్ నమ్మి అది హిట్టా ఫట్టా ఒకటి నమ్మింది నాకు తీసిచ్చే డైరెక్టర్ కావాలి, ఆ ఫ్రీడమ్ ఇస్తాను. అంటే ఎడిట్లో కూడా మీరు సినిమాని చూస్తా, నాకు డౌట్ ఉంటే అడుగుతాను, డిస్కస్ చేస్తాను, కన్విన్స్ అయితే వాళ్ళని కన్విన్స్ చేసినా ఓకే. మొత్తాన్ని కన్విన్స్ చేయాలి ఫైనల్. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఓటీటీ వాళ్ళని కన్విన్స్ చేయాలి, సాటిలైట్ని అందరికి ఆడియన్స్ కన్విన్స్ చేయాలి కదా. సో మొత్తానికి అంటే కేర్ ర్యాంప్ లో ఉన్న వైపు మీ ఫేస్ లో కూడా కనిపిస్తుంది సార్ మాకు. ఎందుకో ఈ దీపావళికి గట్టిగా కొడతారనే ఫీలింగ్ అయితే ఇప్పటికే కేర్ ర్యాంప్ కల్పించింది. సో మీ మాటలు విన్న తర్వాత అది మరింతగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అసలు ఎంతలో తీసారు, ఎంత అయింది సార్ బిజినెస్? రిలీజ్కి హ్యాపీ అనండి. ఎంతలో తీసారు ఏంటి అన్ని రిలీజ్ అయ్యి అంకిల్ వచ్చినాక చెప్తా మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి. కొంతమందికి చెప్తారు, అందరికి చెప్పారు. అందరికీ చెప్తాను సార్, ఓపెన్ గా స్టేజ్ మీద చెప్తాను. ఓపెన్ అవి తగ్గిపోయినాయి కదా ఇప్పుడు, ఒకప్పుడు ఉండేవి అవి డైరెక్ట్ గా టీవీలోనే వేసేవాళ్ళు. ఇన్ని థియేటర్లో ఈ 50 days 100 days ఎంత వచ్చింది, ఇన్ని కలెక్షన్స్ 100 days 50 days యాడ్ ఉంది సార్. కలెక్షన్స్ కూడా ఇప్పుడు మీరు చెప్పినవి మేము రాసుకోవడమే తప్ప ఒరిజినల్ కలెక్షన్స్ ఎక్కడ వచ్చాయి ఏమి ఉండట్లేదు కదా సార్. యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్లు ఫాలో అయితే మీకు వస్తాయి మెసేజ్. సో మొత్తానికి సో నెంబర్లతో ఏముందండి, నెంబర్లతో ఎక్కువ పని మాకన్నా మీకే కాబట్టి మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, కంటెంట్. సో ఈ సినిమాలో ఆ రెండు ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కేర్ ర్యాంప్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.